ఒకటవ మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన తెలంగాణలో కూడా సింగరేణి ఏరియా RG1లో కూడా మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. మేడే అనేది అందరికీ తెలిసిన విషయమే. 1886 చికాగో నగరంలో కార్మికులపై కాల్పులు జరిపి విచక్షణారహితంగా గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాడితే ఆ రోజు 16 గంటలు 12 గంటల పనిదినానికి వ్యతిరేకంగా 8 గంటల పనిదినం కావాలని కొట్లాడినందుకు కాల్చినంపిన అన్లోకి పుట్టిన రక్తంలోకి పుట్టిన జెండే ఈ ఎర్ర జెండా. ఇవాళ ఏదైతే మన దేశ ప్రధాని మూడోసారి ఎన్నికైన తర్వాత ఈ 44 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను తీసుకొచ్చిండు. ఈ 4 కోడ్ల ద్వారా మనకు అనేక హక్కులు కోల్పోతుంది. అందుకే ఈ మేడే సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఒకటే పోరాటం ఇచ్చింది. ఏదంటే 4 లేబర్ కోడ్ను రద్దు చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలి. దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత రంగ కార్మికులను అందరినీ ఏకం చేసి నీ యూనియన్ నా యూనియన్ అనకుండా అందరం ఏకమై, ప్రపంచ కార్మికులమే ఏకమైనప్పుడు దేశ కార్మికులు ఏకం కాలేరా? ఏకమై ఈ మోడీ ప్రభుత్వం మీద దండయాత్ర చేసి 4 కోడ్లను రద్దు చేసేంతవరకు కూడా పోరాటం కొనసాగించాలని, 4 కోడ్లను రద్దు చేసి 44 చట్టాలనే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో కూడా ఇవాళ కొత్త మైన్స్ రాకపోవడానికి, కొత్త ఉద్యోగాలు రాకపోవడానికి ఈ లేబర్ కోడ్లు కూడా కారణం. మన సింగరేణిలో ఇవాళ ఉద్యోగ భద్రత లేదు, సమ్మె చేసే హక్కు లేదు, యూనియన్ పెట్టుకునే